సో ఇంతకు ముందు మనకి ఫర్టిలిటీకి సంబంధించి ట్రీట్మెంట్స్ చాలా విన్నాం. ఐయుఐ అని, ఐవీఎఫ్ అని. సో ఇవి కాకుండా ఇంకా లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా మేడం? వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అండ్ చాలా రెవల్యూషన్ తెచ్చింది అంటే ఇట్ ఈస్ కాల్డ్ రీజ్యువినేషన్ అన్నమాట. మేడం మరి ముందే ఎట్లా లక్షణాల ద్వారా ఎలా కనుక్కోవాలి మెనోపాజ్ వస్తుంది అని? సో వీళ్ళకి ఏంటంటే ఇరెగ్యులర్ అయిపోతుంటాయి పీరియడ్స్. అండ్ మేడం ఒక మిత్త నిజమో తెలియదు, అంటే నువ్వులు అండ్ బెల్లం కలిపి తీసుకుంటే పీరియడ్స్ తొందరగా వస్తాయి. దట్స్ ట్రూత్. ఈ నువ్వులు ఇంకా జాగరీ ఇస్ జనరలీ ఫర్ యువర్ ఐరన్ రిచ్, అండ్ నువ్వులు ఏంటంటే ఇట్ రెగ్యులేట్స్ యువర్ ప్రొజెస్ట్రాన్. ఎవరు హైయెస్ట్ ఏజ్ చాలా కాంప్లికేటెడ్ అండాలు తక్కువ ఉండి కూడా వాళ్ళు కన్సీవ్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? సో హైయెస్ట్ ఏజ్ వచ్చేసి అరౌండ్ 43.5. సో దట్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే మ్యామ్ ఆల్రెడీ పీసీఓడి ఉంది, థైరాయిడ్ ఉంది అనుకుందాం అనుకోండి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్లో అవి ఏమన్నా చేంజెస్ చేస్తాయి అంటే ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ రావడమే చాలా కష్టం థైరాయిడ్ అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళు. ఎందుకంటే పీసీఓడి సో ఈ థైరాయిడ్ పెంచే ఆహారాలు ఏముంటాయి స్పెషల్గా? సెలీనియం అండ్ అయోడిన్. అయోడిన్ అయితే మన అన్ని నమస్తే, దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ హీరా ఫర్టిలిటీ హెడ్ డాక్టర్ ఫజల్ ఉన్నీసా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో ఇంతకు ముందు మనకి ఫర్టిలిటీకి సంబంధించి ట్రీట్మెంట్స్ చాలా విన్నాం. ఐయుఐ అని, ఐవీఎఫ్ అని. సో ఇవి కాకుండా ఇంకా లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా మేడం? యా, సో లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అండ్ చాలా రెవల్యూషన్ తెచ్చింది అంటే ఇట్ ఈస్ కాల్డ్ రీజ్యువినేషన్ అన్నమాట. రీజ్యువినేషన్ థెరపీస్ అంటే మీ బాడీలో ఎగ్స్ తగ్గిపోతున్నాయి, ఓకే, ఆర్ బాడీలో పొర అనేది, గర్భసంచి పొర అనేది పెరగట్లేదు. ఓకే, సో వీటన్నిటికీ కూడా రిస్టోరింగ్ బ్యాక్ యువర్ ఓన్ ఎగ్స్ ఆర్ రిస్టోరింగ్ బ్యాక్ యువర్ ఓన్ గర్భసంచి పొర. ఇట్స్ అ వండర్. సో స్టెమ్ సెల్ థెరపీ అండ్ పిఆర్పి, ఈ రెండు కూడా వి యూస్. అండ్ స్టెమ్ సెల్ థెరపీలో ఏంటంటే బోన్ మ్యారోని మనం బోన్ నుంచి తీసి బ్లడ్ లాగా దాని నుంచి స్టెమ్ సెల్స్ తీస్తాం. దానికంటే ఇంకొంచెం ఈజీగా మెథడ్ వచ్చేసి పిఆర్పి. బ్లడ్లో నుంచే మనము ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా తీసి ప్లేట్లెట్స్ని తీసి సెపరేట్ చేసేసి ఎర్ర కణాల నుంచి తెల్ల కణాల నుంచి సెపరేట్ చేసేసి ప్లేట్లెట్స్ని, ఈ ప్లేట్లెట్స్లో ఏంటి వై బికాస్ దే హ్యావ్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఓకే, రీజ్యువినేట్ అయ్యే ఫ్యాక్టర్స్. అండ్ విజిఎఫ్ అంటే వేరే వేరే వాస్కులర్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఎండోక్రైన్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా ఉంటాయి ఈ ప్లేట్లెట్స్లోనే. ఇక్కడ నుంచి ఈ గ్రాన్యూల్స్ నుంచి ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై వి ప్రిఫర్ డూయింగ్ దిస్. ఇట్స్ ఈజీ అంటే బోన్ లోన్ వెళ్ళక్కర్లేదు అండ్ యూ గెట్ గుడ్ రిజల్ట్. ఇది ఎట్లా అంటే ఒక AMH లెస్ దాన్ 1 ఉంది, 0.8 ఆర్ 0.7 0.5 ఉన్న వాళ్ళకు కూడా మనం చేయొచ్చు ఇది. ఓకే, సో చాలా తగ్గిపోయినప్పుడు మనం పిఆర్పి అనేది రిజ్యువినేషన్ మెథడ్ చేస్తే ఒక 45 డేస్ తర్వాత, అలాంగ్ విత్ దిస్ వీ హ్యావ్ టు గివ్ మెడిసిన్స్ ఆల్సో. 45 డేస్ తర్వాత చాలా మంచి రిజల్ట్స్, అంటే 2 eggs దగ్గర 4 eggs రావడం, 3 eggs దగ్గర 6 eggs రావడం, ఓకే, అట్లా డబుల్ అవ్వడం, క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఓకే, సో పిఆర్పి ఈజ్ వెరీ వెరీ రెవల్యూషనైజింగ్ అనమాట. ఇప్పుడు అది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది డాక్టర్స్ కూడా చేస్తున్నారు ఇప్పుడు మనకి, అండ్ వీఆర్ వన్ ఆఫ్ ద పయోనియర్స్ ఫర్ దట్ పిఆర్పి ఇన్ ఫర్టిలిటీ. ఎవరు చేసుకోవాలి మేడం? ఎవరికి పర్టికులర్ గా చేయాలని ఏమైనా ఉంటుందా? యా, సో యంగ్స్టర్స్ 35 years లెస్ వాళ్ళు, బట్ ఎగ్స్ తగ్గిపోయిన వాళ్ళు. అండ్ అలానే గర్భసంచి పొర కొంతమందికి నార్మల్గా అయితే 8-9 mm ఉండాలి, 6 mm దాటదు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు. అండ్ అషమాన్ సిండ్రోమ్ అంటే గర్భసంచి పొర అంత అతుకులు ఉంటాయి. సో అతుకులు అన్ని కట్ చేసి కొంచెం క్లీన్ చేసి మనం ఈ పిఆర్పి అనేది చేసి వేస్తాం. సో దట్ కొత్త న్యూ గ్రోత్, గర్భసంచిలోనే న్యూ గ్రోత్ లాగా వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. అండ్ ఒక లేడీకి అయితే ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ పోయింది పీరియడ్. ఓకే, సో వి డిడ్ మెట్రోప్లాస్టీ అంటే మొత్తం గర్భసంచి పొరని అంతా క్లీన్ చేసి ఎండోపిఆర్పి చేసి ఆఫ్టర్ 30 days షీ గాట్ హర్ పీరియడ్స్.
ఓకే. She got back her periods. ఓకే. So we have naturally induced that period in her. ఎందుకంటే Oh. పొర అనేది మొత్తం పోయింది తనకి. ఓకే. విత్ దిస్ మెథడ్ బాగా క్లీన్ చేసి అందులో కరెక్ట్గా వేసి టైంకి వేసాం కాబట్టి అది ఇట్ హ్యాస్ కమ్ బ్యాక్. ఓకే. ఈ మధ్య కాలంలో అంటే తొందరగా మెనోపాజ్ వచ్చేస్తుంది. ఎస్ ఎస్. సో ఒకవేళ కిడ్ కావాలి లేదంటే సెకండ్ కిడ్ కావాలి అనుకున్న వాళ్ళకి చాలా తొందరగా వస్తుంది. సో దాన్ని డిలే చేయడానికా లేకపోతే ఇంకా వేరే దానికా ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా? సో పిఆర్పి ఇస్ వన్ మెథడ్ యూ కెన్ యూస్. అంటే ప్రీ మెనోపాజల్ స్టేజ్లోనే అంటే ఏఎంహెచ్ తగ్గుతున్నప్పుడే మనం పిఆర్పి చేస్తే రిస్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. 30 to 40% దే కెన్ రిస్టోర్ బ్యాక్ 40+ వాళ్ళకి ఇది. బట్ 30 to 35 years ఏజ్ లో కనుక చేయించుకుంటే ఏఎంహెచ్ తక్కువ ఉంది వాళ్ళకి ఆల్మోస్ట్ 50% ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ బ్యాక్ దెర్ ఎగ్స్. ఓకే. యా. సో ఏజ్ ని బట్టి కూడా ఆ రిజ్యువినేషన్ అనేది ఎంత ఉంటది అనేది మనకు తెలుస్తుంది. డెఫినెట్లీ తెలుస్తుంది. సో మేడం మరి ముందే ఎట్లా లక్షణాల ద్వారా ఎలా కనుక్కోవాలి మెనోపాజ్ వస్తుంది అనేది? కరెక్ట్. సో వీళ్ళకి ఏంటంటే ఇరెగ్యులర్ అయిపోతుంటాయి పీరియడ్స్. రెగ్యులర్ గా మంత్లీ రాకుండా 3 months ఒకసారి 4 months ఒకసారి రావడం, స్కాంటీ బ్లీడింగ్ తగ్గిపోవడం, ఓకే. అండ్ అలానే హాట్ ఫ్లషెస్ అవి రావడం, అంటే ఎక్కువగా వేడిగా అనిపించడం వాళ్ళకి. ఎక్కడున్నా నార్మల్ ప్రదేశంలో ఉన్నా కూడా వాళ్ళకి ఎక్కువగా వేడి హాట్ ఫ్లషెస్ అవి వస్తుంటాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండికేషన్స్ ఆఫ్ ఆల్ దిస్ ప్రీ మెనోపాజల్ సింప్టమ్స్ అన్నమాట. ఓకే. డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అలాంటి టైంలో? ఇలాంటి టైంలోనే వెన్ యు ఆర్ స్టార్టింగ్ టు ఫీల్ దట్ సంథింగ్ ఇస్ చేంజింగ్ ఇన్ మై బాడీ, కొంచెం హాట్ ఫ్లషెస్ అవి ఎక్కువగా వస్తున్నాయి అన్నప్పుడే మీరు వచ్చేసేయాలి. ఓకే. అండ్ డిలే ఎలా చేసుకోవాలి మేడం? అంటే న్యాచురల్ గా డిలే. యా. సో కొంతమందికి ఇట్స్ లైక్ సెట్ ఆఫ్ జీన్స్. కొంతమందికి 45 లో వచ్చేస్తుంది, కొంతమందికి 50 వరకు కూడా పీరియడ్స్ ఉంటాయి. ఓకే. బట్ బాగా లైక్ ఆల్వేస్ టెల్ యూ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అవి తీసుకోవాలి. కోక్యూ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు, లైకోపిన్ తీసుకోవచ్చు, అండ్ all colorful vegetables have to be included in your diet so that your menopausal age is delay చేయడానికి. సో చాలా వరకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ విని కొందరిలో కొంచెం టెన్షన్ కూడా స్టార్ట్ అయింది. సో ఈ ప్రాబ్లమ్స్ ఏమీ రాకూడదు, న్యాచురల్గా కన్సీవ్ అవ్వాలి అంటే ఒక డాక్టర్ కన్సల్టేషన్ ఎలా ఉండాలి, అంటే వాళ్ళ గైడెన్స్ ఎలా తీసుకోవాలి, ఎప్పటి నుంచి తీసుకోవాలి, ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. కరెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ గర్ల్ రైట్ అది న్యాచురల్గా కన్సీవ్ అవ్వాలనేది. బికాస్ దట్ ఈస్ హర్, ఇట్స్ హర్ రైట్ టు బీ అ మదర్ అండ్ హర్ రైట్ టు బీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. బట్ అక్కడ వరకు రానికుండా ఉండాలి అంటే 1 year తర్వాత మీరు మ్యారేజ్ చేసుకున్న 1 yearకే ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ ఆర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి పీరియడ్ ట్రాకర్. మీ పీరియడ్ ట్రాకర్ అనే యాప్ ఇట్స్ వెరీ ఈజీ. ఓవ్యులేషన్ ఎప్పుడు ఉంటుంది అండ్ తర్వాత మీ పీరియడ్ కరెక్ట్గా ఉంటుందా లేదా, వాట్ ఆర్ ద ప్రాబబుల్ డేట్స్, ఇంటర్ కోర్స్ చేయాల్సిన డేట్స్ కూడా అదే ఇస్తుంది. సో మీరు ఇఫ్ యూ పుట్ పీరియడ్ డేట్ ఇట్ విల్ గివ్ యూ ద ఓవ్యులేషన్ డేట్. ఇఫ్ యూ పుట్ ద పీరియడ్ అంటే ఒక 2 months పీరియడ్ డేట్స్ కనుక మీరు పెడితే ఎగ్జాక్ట్ ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతుంది అనేది అది 15 days బ్యాక్ వెళ్ళి క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది. ఓకే. సో పీరియడ్ దట్స్ అ వెరీ వెరీ యూస్ఫుల్ మెథడ్. అండ్ అలానే చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ హస్బెండ్ అండ్ వైఫ్కి టైం ఉండాలి. బికాస్ ఇన్ దిస్ లైఫ్ స్టైల్ బజ్లింగ్ లైఫ్ స్టైల్లో మంత్లీ వన్స్ అలా కాకుండా ఎగ్జాక్ట్ టైంలో కలిసి ఉండాలి. అట్లీస్ట్ వీక్లీ 2 అయినా దే హ్యావ్ టు బీ టుగెదర్. న్యాచురల్ ప్రెగ్నెన్సీకి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏదో వచ్చి హడావిడిగా అట్లా కాకుండా యూ హ్యావ్ టు టేక్ యువర్ టైం అండ్ ఇంటర్ కోర్స్ అనేది రెగ్యులర్గా చేయాలి. అండ్ ఫుడ్ కానీ మన లైఫ్ స్టైల్లో కానీ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ లైఫ్ స్టైల్లో అంటే whenever you are planning your pregnancy you have to stop your alcohol, స్మోకింగ్, ఎక్సెసివ్గా ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా స్టాప్ చేసేయాలి. ఓకే. కాఫీ అయినా టీ అయినా ఏదైనా ఎక్సెసివ్గా, నాట్ లైక్ మోర్ దెన్ 2 cups ఇన్ అ డే. ఓకే. అవన్నీ మోడరేషన్లోకి వెళ్ళిపోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి లైక్ యాజ్ ఐ టోల్డ్ యూ టేకింగ్ ఆల్ దీస్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అంటే ఏంటి మనకు తెలిసింది మోస్ట్ ఇంపార్టెంట్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్. ఇట్స్ అ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ వైటమిన్ సి అనేది. సో ఆల్ ద వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ మనకి ఆమ్లా కానీ ఆరెంజెస్, ఆల్ దీస్ ఆర్ లైక్ ప్యాక్డ్ విత్
vitamin C. Mm. Vitamin E rich foods, Mm. omega-3 fatty acids rich foods, chia Okay. seeds is a wonderful. Mm. Ghee also has beautiful omega-3. Avocado, Mm. superfood అదైతే. Avocado is a superfood which has plenty of nourishing fats అన్నమాట. అవి వెరీ వెరీ హెల్దీ ఫ్యాట్స్ అవి అవకాడోలో లోపల ఉండేది. కోకోనట్, ఎవ్రీథింగ్ is in nature, everything is in nature. Mm. Like if you see, each fruit and vegetable has its own mineral and its own beauty. Mm. So try to include more of nature in your food. Okay. Mm. Okay, that Mm. will also help in increase your eggs. It will help in decreasing your hormones. Mm. And most important is seed cycling అని చేస్తాం మనం. Okay. Seed cycling అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్, అంటే వెన్ యువర్ ఎగ్ ఇస్ గ్రోయింగ్ పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవాలి Okay. ఫస్ట్ హాఫ్లో. Mm. ఓకే, అండ్ సెకండ్ హాఫ్లో వచ్చేసి చియా సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్, Okay. సెకండ్ Mm. హాఫ్ ఆఫ్ ద సైకిల్. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ యువర్ ప్రొజెస్ట్రాన్. ఆర్ సెసామే సీడ్స్, నువ్వులు, Mm. that is also very good in second half. Okay. First half you have to take pumpkin and sunflower. Mm. So this is called a seed cycling. This is one very 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 Mm. good method anamata to Okay. increase your eggs and ovulation. Mm. So this is called a seed cycling method. So seeds ni manam cycle ఎలా ఉందో ఆ వేలో మనం తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. అండ్ అఫ్ కోర్స్ యువర్ వెరీ ఓన్ డార్క్ చాక్లెట్ ఈజ్ ఆల్సో వెరీ రిచ్ ఇన్ ఫ్లావెనాయిడ్స్. So flavonoids is very very good antioxidant. That will also help in. ఓకే. సో ఈ సీడ్ సైక్లింగ్ గురించి నేను కూడా చూసాను యూట్యూబ్లో. అంటే ఆ మెథడ్ ఎట్లా ఫాలో అవ్వాలి, ఏ డే నుండి ఎలాగ ఒకసారి క్లియర్గా So, చెప్తారా? First 14 days will be pumpkin and sunflower seeds. క్వాంటిటీ? Just fistful. Okay. Fistful ante. Chinnara, not like too much also is not good. Indigestion వచ్చేసి. ఓకే. Just small 2 tablespoons. ఫస్ట్ 15 days. Yes. Okay. Every day take it. Alternate it. Pumpkin, sunflower, pump. And then after 14th day, once your ovulation is done, you have to take your flax seeds and you have to take your chia seeds, omega-3, and sesame seeds, nuvulu. అది కూడా క్వాంటిటీ? Very little quantity. They're all like very very mineral rich కాబట్టి కొంచెం తీసుకుంటే చాలు. ఓకే. That is enough. ఓకే. అండ్ మేడం ఒక మిత్త నిజమో తెలియదు, అంటే నువ్వులు అండ్ బెల్లం కలిపి తీసుకుంటే పీరియడ్స్ తొందరగా వస్తాయి No, అంటారు. that's truth. సో ఈ క్వాంటిటీ ఎంత మెయింటైన్ చేయాలన్నది కూడా ఒక డౌట్ ఉంటుంది. కరెక్ట్. సో ఈ నువ్వులు ఇంకా అది ఎందుకు జాగరీ ఎందుకు అంటారు అంటే, జాగరీ ఈజ్ జనరలీ ఫర్ యువర్ ఐరన్ రిచ్, అండ్ నువ్వులు ఏంటంటే ఇట్ రెగ్యులేట్స్ యువర్ ప్రొజెస్ట్రాన్. సో ప్రొజెస్ట్రాన్ ఎప్పుడైతే రెగ్యులేట్ చేస్తుందో ఇట్ విల్ ఛానలైజ్ ఓకే regularity of periods. But అదే నువ్వులు if you take when you want to conceive, it will increase your progesterone కాబట్టి that will also channelize in a proper way. It has different importance in different times. సో యూజువల్గా చాలా మందిలో కొన్ని కంప్లైంట్స్ రెగ్యులర్గా వింటూ ఉంటాం. అంటే అండాలు తగ్గిపోవడం, అంటే వాళ్ళ దగ్గర కౌంట్ తక్కువ ఉంది అండ్ ఎక్కువ ఏజ్, ఇలాంటి కేసెస్ మీరు కొంచెం ఎక్కువ ఏజ్ వాళ్ళది కూడా చేశారు కదా. కరెక్ట్. సో ఎవరు హైయెస్ట్ ఏజ్ చాలా కాంప్లికేటెడ్ అండాలు తక్కువ ఉండి కూడా వాళ్ళు కన్సీవ్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? సో హైయెస్ట్ ఏజ్ వచ్చేసి అరౌండ్ 43.5 years. యా. సో దట్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే తనకు వచ్చినప్పటికే AMH అంటే యాంటీమొలినియర్ హార్మోన్, దట్ ఈస్ ద మార్కర్ ఫర్ ఎగ్ క్వాలిటీ. ఓకే. అండ్ తనకు జస్ట్ 3 eggs. ఆబ్వియస్లీ 40 తర్వాత ఎలాగో తగ్గిపోతాయి ఎగ్స్. ఓకే. బట్ షీ వాజ్ హెల్ బెంట్, అంటే షీ వాంటెడ్ హర్ ఓన్ ఎగ్స్. సో చాలా చాలా లైక్ వి ఆస్క్డ్ హర్ టు గో ఫర్ డోనర్ ఎగ్స్ బికాస్ దట్ విల్ గివ్ హర్ బెటర్ ప్రెగ్నెన్సీ అని. బట్ షీ డిడ్ నాట్. ఓకే. అండ్ 6 months అయితే పట్టింది మొత్తం ట్రీట్మెంట్ అండ్ ఎగ్స్ రావడానికి. అలానే విడిడ్ PRP అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా మెథడ్, ఇట్స్ న్యూయెస్ట్ టెక్నాలజీ. సో అవన్నీ కూడా చేసి తనకి వి జస్ట్ పుట్ హర్ ఆన్ లైక్ మంచి మెడిసిన్స్ అండ్ దెర్ వాజ్ సెపరేట్ ఫుడ్ which we have given her anamata. Because food and fertility they go hand in hand. Chala chala important. Almost oka 40 to 30 to 40% of food meedane adi influence ayi untadi. అంటే క్వాలిటీ కా మ్యామ్ ఎక్కువ కాడానికా? Quality. ఓకే. Quality of the eggs. So we gave her the special diet,
special supplements, and then we did her egg pickup మాత్రం చేసాము. ఓకే. సో ఏంటంటే ఎగ్ పూలింగ్ లాగా చేసుకున్నాము. అండ్ ఫస్ట్ పికప్లో ఒక 2 eggs వచ్చాయి అండ్ 2 కూడా ఫర్టిలైజ్ అయ్యాయి. స్పర్మ్ వాజ్ నాట్ అన్ ఇష్యూ. అండ్ సెకండ్ పికప్లో కూడా 3 eggs వచ్చాయి. బట్ 2 గ్రేడే, 1 గ్రేడ్ బి. ఓకే, అట్లా వచ్చింది. బట్ ఫస్ట్ టైం మేము ట్రాన్స్ఫర్ చేసినట్టు వి న్యూ దట్ అది అంత సక్సెస్ఫుల్ అవ్వదు అని చెప్పి. అండ్ బట్ ఫస్ట్ టైంలోనే షీ కన్సీవ్డ్. ఓకే, షీ కన్సీవ్డ్ ఇన్ ద ఫస్ట్ టైం ఇట్ సెల్ఫ్. ఎందుకంటే షీ టుక్ ప్రాపర్ కేర్, ప్రాపర్ డయట్ అండ్ ప్రాపర్ స్ట్రెస్ ఫ్రీ మేనేజ్మెంట్. అండ్ వాట్ ఎవర్ వి సెడ్ షీ లిసన్ టు ఇట్. కరెక్ట్గా ఫాలో అయిపోయింది తను. అండ్ ఇన్ని మెడిసిన్స్ ఉన్న పర్టికులర్ టైంకి అలారం పెట్టుకొని లేచి షీ యూస్ టు రిలీజియస్లీ ఫాలో ఎవ్రీథింగ్ వి యూస్ టు సే అన్నమాట. So that is one very very inspiring story. Okay. Where we have this pregnancy with self X. ఓకే, ఇప్పుడు హెల్దీ అండాలు ఉత్పత్తి అవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ డైట్ తీసుకోవాలంటే సాధారణ మహిళలకు కూడా ఎలాంటిది? సో చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్ హెల్త్కి ఈ మధ్య కాలంలో చూస్తే స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా లేడీస్ చేస్తున్నారు. I mean, girls, even young girls, 20-year girls are also doing it. ఇంకా మీరు 20 yearsలోనే అక్కడ చేశారంటే eggs will survive only for the next 3 or 4 years. That's it. ఓకే. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ చేశారంటే డబుల్ ద ఏజ్ ఆఫ్ యువర్ ఎగ్స్ ఆర్ గాన్. అంటే 20లో ఉండాల్సిన ఎగ్స్ 40 లాగా అనిపిస్తాయి. ఓకే, క్వాలిటీలో చేంజ్, క్వాంటిటీ అన్నీ పోతాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యంగ్ గర్ల్స్ ఎస్పెషలీ ఐ వుడ్ టెల్ ఈస్ stop smoking and alcohol. Okay, so adi, and even if you want to drink maybe like once a month or something, adi goda social drinking laga, that is after 26 years. Okay. So endukante early stages lo when they are formative time lo eggs smoking ganaka cheste avanni the whole thing is gone. Mottam crop e potundi. Okay, so that is very very important. And సెకండ్ ఈజ్ ఆఫ్ కోర్స్ హెల్దీ లైఫ్ స్టైల్. అండ్ మనకు చాలా పొల్యూషన్ ఉంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇస్ వెరీ వెరీ లో మనకి. బట్ స్టిల్ వీ హ్యావ్ టు మేక్ అవర్ ఓన్ స్పేస్, గో టు పార్క్స్, డూ యువర్ ఎక్సర్సైజ్ అండ్ కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్, aerobic exercise, whatever. ఒక 40 minutes 5 times a week. ఓకే, దట్స్ ఇట్. అండ్ దానివల్ల ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గుతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. And third and most important is of course your food. What you are consuming is what you are. Ippudaithe food meeda everybody knows what are those super foods which you have to take, which you cannot, which will improve your quality of your eggs kada. It's so beautiful kada, with just by changing your lifestyle and quality of your eggs is coming. Ante you are making your own this thing annattu, like your health is in your hands annattu, at least 30% of it. Okay, so that is very very important. And alane chusukunte stress aithe lekunda evarki undadu. That's not possible. But how to minimize that stress? You have to do your own meditation, or you can have your own diary. You can write down things which you're not feeling. Negative thoughts వస్తున్నప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడాలి, or you can listen to your good music. All this will actually help. We think these are all like very by enti ani, but these things actually do help. Okay, so small things do matter. ఇవన్నీ కలిపి it will become a big effect. Okay. All the small steps that you're taking in your daily life, that will become your super achievement later. Okay. మ్యామ్, ఇప్పుడు ఎక్స్టర్నల్గా ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయనుకోండి, అంటే మన బాడీలో వేరే ఆరోగ్య సమస్యలు కూడా ఈక్వాలిటీ మీద ప్రభావం చూపిస్తాయా? సో మనకి చూడండి, థైరాయిడ్ ఉన్న ఈక్వాలిటీ, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతాయి, అవునా? అండ్ అలానే ప్రొలాక్టిన్ అంటే మిల్క్ హార్మోన్ అనేది చాలా పెరిగిపోతుంది కొంతమందికి. దట్ ఈస్ ఆల్సో అ హార్మోన్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద బ్రెయిన్. ఓకే, దానివల్ల కూడా ఎగ్ క్వాలిటీ అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది వచ్చేస్తుంది. అలానే స్ట్రెస్ హార్మోన్, కార్టిజాల్ హార్మోన్స్ అనేవి హైగా ఉన్నప్పుడు దెర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ యువర్ వాటర్ రిటెన్షన్ ఇన్ ద బాడీ, బీపీ పెరగడము అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, ఎగ్ క్వాలిటీ తగ్గడం, ఇవన్నీ కూడా ఉంటాయి.
ఓకే. ఓకే. అండ్ అలానే చూసుకుంటే వాట్ ఆర్ ద అదర్ హార్మోన్స్, ఆఫ్ కోర్స్ కార్టిజోల్ అవన్నీ కాకుండా దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చిన్న చిన్న స్ట్రెస్ హార్మోన్స్ లాంటివి దట్ ఆల్సో ఇఫ్ దే ఆర్ ఇంక్రీజింగ్ డెఫినెట్లీ ఈ లెప్టిన్ అని ఇన్హిబిన్ అని చిన్న చిన్న హార్మోన్స్ బట్ దే యాక్చువల్లీ ఎఫెక్ట్ యువర్ లెగ్స్. ఓకే. ఈవెన్ యువర్ ఏమంటారు ఫ్యాట్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువగా ఉంది. వెన్ ద గర్ల్ ఈస్ Okay. వెరీ వెరీ లీన్ అంటే ఫ్యాట్ పర్సంటేజ్ అట్లీస్ట్ ఒక 15 to 18% ఉండాలి ఫ్యాట్ ఒక Okay. లేడీ బాడీలో నార్మలీ. ఇఫ్ ఇట్ ఇస్ లెస్ దాన్ దాట్ అది కూడా దట్ విల్ ఆల్సో లీడ్ టు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నమాట. ఓకే. సో ఇట్ హ్యాస్ అ డైరెక్ట్ కనెక్షన్ ఫుడ్, గట్, బ్రెయిన్ అండ్ హార్మోన్స్. సో ఇవన్నీ లింక్ ఇంటర్లింక్. ఓకే. ఇక్కడ ఒక కనెక్షన్ కట్ అయితే ఇట్ విల్ షో ఎఫెక్ట్ ఆన్ దిస్, ఓకే. ఆర్ ఇక్కడ కొంచెం తక్కువ ఉంటే ఇట్ విల్ షో ఎఫెక్ట్ ఆన్ యువర్ బ్రెయిన్. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్. సో వై జనరలీ యూ ఫీల్ లైక్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ స్వీట్స్ డ్యూరింగ్ యువర్ పిఎంఎస్ అంటే ప్రీ మెన్స్ట్రల్ పీరియడ్ అప్పుడు కూడా మీకు ఎక్కువ స్వీట్స్ అవి తినాలనిపిస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఈస్ గివింగ్ యూ దోస్ సజెషన్స్ టు ద బ్రెయిన్. ఓకే. ఐ నీడ్ స్వీట్స్ అని. ఇట్స్ నాట్ యూ. సో సైకిల్ని పట్టి అండ్ హార్మోన్స్ని పట్టి కూడా చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎగ్స్ అండ్ హార్మోన్స్ అండ్ యువర్ పీరియడ్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. ఓకే. సో ఇవన్నీ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కన్సీవ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు. డెఫినెట్లీ ఓకే. డెఫినెట్లీ. వాట్ ఈస్ ద ఐడియల్ ఏజ్ మేడం కరెక్ట్ గా అంటే అండాలు హెల్దీగా ఉంటాయి అన్నది? యాక్చువల్గా అయితే 25 to 30. ఓకే. 25లో గెట్ మ్యారీడ్ అండ్ 30లో గెట్ యువర్ సెల్ఫ్ అ బేబీ. ఓకే. సో బట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. అది ఇప్పుడున్న ప్రాక్టికల్ సిచ్యువేషన్ లో అది కష్టం. నాట్ పాసిబుల్. సో వాట్ యూ కెన్ డూ, యూ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ దట్. ఓకే. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ అస్ ఎగ్ ఫ్రీజింగ్. అంటే ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళు చేసుకుంటున్నారు. Celebrities okay, but girls who are very much career oriented ఓకే. and they do not know ఇప్పుడు పార్ట్నర్ దొరకలేదు, ఫోర్స్ఫుల్ గా యూ కాంట్ కదా ఏదో Yes. పెళ్లి చేసుకున్నాక. సో యూ డోంట్ హ్యావ్ అ పార్ట్నర్ ఆల్సో, యూ నాట్ Okay. డిసైడెడ్ ఆన్ ద పార్ట్నర్ ఆల్సో బికాస్ చాయిసెస్ ఆర్ ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు కూడా యూ కెన్ గో ఫర్ ఫ్రీజింగ్. Okay. వెరీ బ్యూటిఫుల్. ఎందుకంటే సే సపోజ్ 30లో మీరు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నారు, బట్ ఆఫ్టర్ 5 years, దట్ ఈస్ 35 years లో యూ వాంట్ టు గెట్ యువర్ సెల్ఫ్ ప్రెగ్నెంట్. ఓకే. ఆఫ్టర్ 5 years you have settled, ఓకే. but your egg age is only 30 years now. ఓకే. So it is not your biologically aging, but your eggs are. అదే ఏజ్ లో ఉండిపోతుంది. అదే age లో ఓకే. ఓకే. That is the beauty of the science we have. It's called cryopreservation. అంటే ఓకే. eggs ని మనం మైనస్ డిగ్రీస్లో -90 మనం వాటిని స్టోర్ చేసేస్తాం, ప్రిజర్వ్ Okay. చేసేస్తాం, సో దట్ దే ఆర్ నాట్ ఏజింగ్, దే ఆర్ So- స్టేయింగ్ లైక్ దట్. ఓకే. దానికి కూడా ఏమన్నా టైం ఉంటుందా మేడం? ఇన్ని డేస్ లో దాన్ని యూజ్ చేయాలి అని ఏమన్నా No. టైం పీరియడ్? No, nothing Okay. like that. You can use it easily for next 5 to 8 years. 8 years వరకు 5 యూజ్ to 8 చేసుకోవచ్చు. years ఓకే. లోపల ఓకే. use చేసుకోవచ్చు. So very very beneficial for girls of this age. ఇప్పుడున్న వాళ్ళకి very 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 I would suggest, అంటే Okay. those who are not career గా బాగా they want to and then they don't have a partner right now, or they have a partner but they don't want to have baby now. సో అలాంటి వాళ్ళందరికీ ద ఎగ్ ఫ్రీజింగ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ ఆప్షన్. ఓకే. బట్ అది అందుబాటులో ఉంటుందా మేడం అందరికి? అందరికీ ఇప్పుడు మనకి చూడండి సోషల్ ఫ్రీజింగ్ అంటాం దాన్ని. డెఫినెట్లీ అది అందుబాటులో మనకి మన సెంటర్లో చాలా ఇయర్స్ నుంచి మనం ఓకే. చేస్తున్నాం. ఓకే. అండ్ లైక్ we do it ఓ. definitely. all the fertility centers, ఎవరికైతే Okay, okay. fertility center ఉందో they have that, ఓకే. because అది క్రయో ప్రిజర్వ్ చేయడానికి there's a separate bank లాగా. ఎస్ ఎస్. సో అది సెపరేట్ గా ఉంటది అనమాట. Hmm. సో ఆ లిక్విడ్ నైట్రోజన్ లో మనం ఈ ఎగ్స్ ని ప్రిజర్వ్ చేస్తాం. ఓకే. సో దట్ ఎనీ ఫర్టిలిటీ సెంటర్ Okay. బట్ మన వి ఆర్ స్పెషలైజ్డ్ విత్ దట్. ఓకే మేడం. అయితే జనరల్ డౌట్ ఒకటి ఉంటుంది. సరే మనం ఇలాగా చేసుకుంటున్నాం, ఫ్రీజ్ చేస్తున్నాం, దాని క్వాలిటీ కూడా అలాగే ఉంటుందా అన్నది కూడా ఒకసారి చూడాలి కదా. గుడ్ క్వశ్చన్. క్వాలిటీ డెఫినెట్లీ అలానే ఉంటుంది, బట్ యాజ్ ద ఇయర్స్ అదే యాజ్ 5 years తర్వాత Okay. కొంచెం ఒక 5 to 10% డిక్రీజ్ ఇన్ క్వాలిటీ. ఓకే. సో దట్ ఈస్ వై వి అది దాని లైఫ్ షెల్ లైఫ్ ఈజ్ అరౌండ్ 5 to
8 years. ఓకే. సో ది బెస్ట్ టైంలో దాన్ని యూజ్ చేసుకోవడం So below మంచిది. 30 ఓకే. or 31 ఓకే. when you have eggs, good Mm, quality eggs, mm. ఎందుకంటే after after 33 slowly it will start coming down. ఓకే. And after 35 Hmm. it will double. అంటే నార్మల్గా 2 eggs వెళ్తున్నాయంటే ఈసారికి 4 eggs వెళ్ళిపోతుంటాయి. ఓకే. So after 35 your processing of age also of the eggs also will fasten. అంటే తొందరగా వెళ్ళిపోతుంటాయి eggs కూడా. ఓకే. 2 వెళ్ళే eggs ఒక్కొక్క month లో 4 వెళ్ళిపోతాయి. So ఓకే. by the end of 10 months you will be left only with 4 or 5 eggs. ఓకే. యూజువల్గా మంత్లీ ఎన్ని ఎగ్స్ రిలీజ్ అవుతాయి మేడం? అంటే హెల్దీగా ఉన్నప్పుడు అండ్ Yeah. ఏజ్ అవుతున్నప్పుడు. సో ఒక పూల్ ఆఫ్ ఎగ్స్ అన్ని గ్రో అవుతాయి. సే సపోజ్ ఒక అండాశయంలో మనకి ఒక 6 eggs ఉన్నాయి. ఓకే, సో ఆ 6 eggs లో ఆల్ ఆఫ్ దెమ్ విల్ కమ్, అన్ని వస్తాయి ఒక Okay. పూల్ లాగా ఒక లైన్ లో. బట్ అందులో రిక్రూట్ అయ్యి ఫాలికల్ ఒకటే గ్రో అవుతుంది. ఓకే. ఓకే, సో దట్ ఈస్ లైక్ వన్. బట్ అది గ్రో అయినప్పుడు, అది గ్రో అయ్యి వెళ్ళిపోయినప్పుడు all these 6 eggs are also gone. But doesn't mean that these are like అవి వెళ్ళిపోతాయి. బట్ నెక్స్ట్ వచ్చే క్రాప్ లో కూడా మళ్ళీ ఉంటాయి మనకి ఎగ్స్, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ అ గుడ్ AMH. ఓకే. రిజర్వ్ ఉన్నంత వరకు అవి వస్తూనే ఉంటాయి ఎవ్రీ టైం. బట్ దట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఏజ్, క్వాలిటీ ఎస్. అండ్ క్వాంటిటీ. ఓకే. సో ఎగ్స్ పోతున్నాయని ఫీల్ అవ్వక్కర్లేదు, బట్ కొంచెం తొందరపడాలి. లైక్ పీపుల్ Okay. హూ వాంట్ టు హ్యావ్ బేబీస్ కొంచెం, బికాస్ వి సీ సో మెనీ ప్రాబ్లమ్స్. 30 years వాళ్ళకి చెప్పాం కదా. ఒక లేడీ, షీ వాజ్ జస్ట్ 30 years old and she had only 3 eggs when she came. అంటే the body is looking like a 40-year-old, 10 years more. It's called premature ovarian failure. ఓకే. So we see such cases. So that is the reason why we tell people to get conceive faster, to have babies a little faster, ఓకే. so that all these problems are avoided. And ఒక చిన్న టెస్ట్, AMH అనే ఒక చిన్న టెస్ట్ తీసుకోవడం వల్ల మన ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది తెలుస్తుంది కదా. ఓకే. సో దెన్ యు ఆర్ ఆన్ అ సేఫ్ జోన్ ఆర్ నాట్ అనేది కూడా తెలుస్తుంది. చాలా మందిలో థైరాయిడ్, PCOS సమస్యలు రెగ్యులర్ గా చూస్తున్నాం. అండ్ ఇంతకు ముందు కొంచెం ఏజ్ తర్వాత వచ్చేది, ఇప్పుడు చిన్న ఏజ్ లో కూడా కనిపిస్తుంది. సో ఇది లాంగ్ రన్ లో ఫర్టిలిటీని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది, టోటల్ ఒక ఉమెన్ బాడీని ఎలా డిస్టర్బ్ చేస్తుంది? కరెక్ట్. సో మనకి PCOD అండ్ థైరాయిడ్ అయితే వీ నో దట్ 5 womenలో అట్లీస్ట్ 1 woman హ్యాస్ PCOS. ఓకే. అండ్ 5 womenలో అట్లానే ఒక 10 members-లో 3 women హ్యావ్ థైరాయిడ్. ఎస్. 10 womenలో. సో ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే దట్ ఎవ్రీ హౌస్ హోల్డ్, మీరు అన్నట్టు ఎవ్రీ ఒక 3 sisters ఉంటే ఒకరికైనా థైరాయిడ్ ఉంటుంది, అవును, ఆర్ ఒకరికైనా PCOS. ఎస్. So basically what is happening is there is a imbalance in your lifestyle, ఓకే. imbalance in what we are eating. Okay, so this is all, ivanni kuda it is coming down to the last point, that is thyroid, irregular periods, or PCOD, irregular periods, weight put on, all this is final. But where you can change at that young age. Okay, so first and most important చూడండి, థైరాయిడ్ ఈస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. బట్ అది అయోడిన్ డెఫిషియన్సీ వల్ల, ఓకే, ఆర్ సెలీనియం డెఫిషియన్సీ వల్ల. సెలీనియం రిచ్ ఫుడ్స్ తినాలి. అండ్ అలానే చూసుకుంటే కొంతమందికి ఇంక్రీజ్డ్ బింజ్ ఈటింగ్, అంటే బాగా ఎక్కువగా తినడం వలన థైరాయిడ్ అనేది వస్తుంది. ఓకే. ఓకే, సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనము యంగ్గా ఉన్నప్పుడే, when we are controlling it, it will not lead to thyroid. ఓకే. ఓకే, అండ్ థైరాయిడ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, యూ విల్ ఫీల్ లెథార్జిక్, పీరియడ్స్ అనేవి రావు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్ దిస్ ఒక చిన్న టాబ్లెట్ ద్వారా అయితే మనం తగ్గించుకోవచ్చు, డెఫినెట్లీ అది తగ్గుతుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ హౌ టు అవాయిడ్ ఇట్. ఎస్. మోస్ట్ ఇంపార్టెంట్ హౌ టు అవాయిడ్ ఇట్, రాకుండా ఎట్లాగా. సో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి అయోడిన్ రిచ్ ఫుడ్స్ తినాలి పిల్లలకి. అండ్ దే షుడ్ బి యాక్టివ్, వాళ్ళు డే టు డే లైఫ్లో మెటబాలిక్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉండాలి, లెథార్జిక్ లేకుండా చిన్నప్పటి నుంచే. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీ షుడ్ నో ఫ్రమ్ వేర్ ఆ ఫుడ్ ఇస్ కమింగ్. ఇప్పుడు మనం తినేస్తున్నాం ఫుడ్, అది ఎక్కడి నుంచి వస్తుంది, కెమికల్స్ ఏముంటున్నాయి అందులో, వీ డోంట్ నో.
సో ఆల్ దీస్ ఆర్ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటాం అనమాట. సో ఆ కెమికల్స్ ఫామ్ అయ్యి బాడీలోకి వెళ్ళి హార్మోన్ని ఇంబ్యాలెన్స్ చేసేస్తాయి. సో దీస్ ఆర్ కాల్డ్ అస్ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ ఆర్ హార్మోనల్ డిస్రప్టర్స్ అంటాం. సో దాని వలన ఈ థైరాయిడ్ ఇవన్నీ పిసిఓడి ఇవన్నీ కూడా. సో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి చూడండి, మనం ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్స్ వేడి చేస్తున్నప్పుడు ప్లాస్టిక్స్ అన్నీ వస్తున్నాయి లోపలికి వెన్ వీఆర్ హీటింగ్ ఇట్. సో వీ డోంట్ నో, అది మనం ఫుడ్లో కలిపేసి ఇట్స్ నాట్ విజిబుల్ టు ద ఐ, సో అది ఫుడ్లో కలిపేసి తింటున్నాం. హార్మోనల్ డిస్రప్టర్ అది. ఓకే. అండ్ అట్లానే చూసుకుంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో హార్మోనల్ డిస్రప్టర్. ఓకే. అండ్ కెమికల్ వాట్ ఎవర్ ఈ స్ప్రే చేస్తాం కదా రైస్ మీద, డిపిటి అండ్ ఆల్ దట్ ఈస్ ఆల్సో హార్మోనల్ డిస్రప్టర్. ఓకే. అండ్ మన పొల్యూషన్లో వచ్చే ఫాగ్ ఏదైతే రిలీజ్ అవుతుందో స్మాగ్, దట్ ఈస్ ఆల్సో హార్మోనల్ డిస్రప్టర్. ఓకే. సో ఇన్ని ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ అరౌండ్ యూ, దోస్ ఆర్ ఆల్ హార్మోనల్ డిస్రప్టర్స్. ఓకే. అండ్ వీఆర్ సర్చింగ్ వై there is an increase. అవును. So the within the environment and within mana lifestyle lone we can stop it from that level. Okay. Okay. And PCOD కూడా అలానే హై చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం ఎక్కువగా ఇచ్చేది ఐస్ క్రీమ్స్ అండ్ లాలీపాప్స్. వన్స్ ఇన్ అ వీక్ ఇస్ ఫైన్. కొంతమంది ఎవ్రీడే ఇచ్చేస్తుంటారు ఫుడ్, చాక్లెట్స్, బిస్కెట్స్ అండ్ మైదా ఫుడ్స్. వై యూ హ్యావ్ టు స్టాప్ ఎట్ దట్ లెవెల్? ఇది ఈ షుగరీ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో బాగా ఇన్సులిన్ని పెంచేస్తాయి. ఓకే. ఆ ఇన్సులిన్ రష్ అయ్యి తను అడాలసెన్స్లోకి వచ్చేటప్పటికే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇట్ ఈస్ గివింగ్ యూ PCOD. ఇట్స్ అదర్ వే రౌండ్. We thought PCOD has insulin resistance, but the lifestyle, when we go back, lifestyle తో దాంతో కూడా రావచ్చు. ఈ హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అయిపోయి ఆల్రెడీ, బికాస్ యు ఆర్ గివింగ్ అ సింగిల్ లాలీపాప్ ఎవ్రీ డే టు యువర్ గర్ల్. సో దట్ హ్యాస్ యాక్చువల్లీ లెడ్ టు దిస్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల దేర్ ఆర్ చేంజెస్ అండ్ దట్ ఈస్ ఆల్సో లీడింగ్ టు PCOD. ఓకే. జెనెటిక్గా చాలా తక్కువ, ఓన్లీ 30% or 20% PCOD. 80% ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిసీజ్. అండ్ మెడ దగ్గర చూడండి, కొంతమంది పిల్లలకి ఇక్కడ బ్లాక్ గా వెల్వెటిష్ గా, దట్ ఈస్ అ సింగిల్ గుడ్ సైన్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఓకే. చిన్నప్పుడే. ఓకే. సో ఇప్పటి నుంచి కేర్ తీసుకోవాలంటారా? డెఫినెట్లీ యంగ్ గర్ల్స్ గా ఉన్నప్పుడే 8-9 years అట్లా వాళ్ళు ప్రీ ప్యూబర్టీ ఏజ్ లో ఉన్నప్పుడే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్. ఓకే. అంటే అంత స్ట్రిక్ట్ గా పెంచాలా కాదు, యూ హ్యావ్ టు గివ్ దెమ్ స్వీట్స్, యూ హ్యావ్ టు, బట్ రెగ్యులరైజ్డ్ గా గివ్ దెమ్ ఇన్ ఎవ్రీడే కాకుండా మోడరేషన్ లో. ఓకే. వై దేర్ ఇస్ సచ్ అ హ్యూజ్, ఇప్పుడు ఎవరిని టీనేజ్ గర్ల్స్ ని చూసినా 5 girls లో ఒక్క గర్ల్ కి ఆర్ 2 girls కి దే హ్యావ్ PCOD. దిస్ ఇస్ ద రీజన్. The diet which was given to them before they were pre-pubertal age is the reason that they are getting this kind of PCOD. ఓకే మ్యామ్, ఆల్రెడీ PCOD ఉంది, థైరాయిడ్ ఉంది అనుకున్నాం అనుకోండి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్లో అవి ఏమన్నా చేంజెస్ చేస్తాయి అంటే ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తాయా? యా, డెఫినెట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ రావడమే చాలా కష్టం అవుతుంది థైరాయిడ్ అండ్ PCOD ఉన్న వాళ్ళకి. ఓకే. ఎందుకంటే PCODలో ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు బికాస్ ఆఫ్ మేజర్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ FSH LH, అండ్ థైరాయిడ్లో పీరియడే రాదు. సో మీకు పీరియడ్ రెగ్యులర్ గా రానప్పుడు యూ డోంట్ నో వెన్ యువర్ ఎగ్ ఇస్ రిలీజ్ అవుతుందా లేదా కూడా తెలియదు. సో దట్ ఈస్ ద రీజన్ దే విల్ ఆల్వేస్ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ ఫర్టిలిటీ. ఓకే. థైరాయిడ్ అండ్ PCOD దే ఆర్ ఆల్ లైక్ ఇంటర్ కనెక్టెడ్. లైక్ యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రొలాక్టిన్ కూడా ఒక మిల్క్ హార్మోన్, చిన్న హార్మోనే అది, బట్ దట్ విల్ ఆల్సో డూ సమ్ చేంజెస్ ఇన్ యువర్ బాడీ సో దట్ ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. ఓకే. సో ఈ థైరాయిడ్ పెంచే ఆహారాలు ఏముంటాయి స్పెషల్గా? థైరాయిడ్ హార్మోన్ ని మెటబలైజ్ చేసేది సెలీనియం అండ్ అయోడిన్. ఓకే. అయోడిన్ అయితే మన అన్ని ఉప్పుల్లో దాంట్లో అయోడిన్ సపరేట్ గా ఇవ్వక్కర్లేదు, ఇట్స్ అయోడైజ్ సాల్ట్ కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు వరీ. బట్ సెలీనియం రిచ్ ఫుడ్స్ వచ్చేసి ఈ బ్రెజిల్ నట్స్, చెస్ట్ నట్స్, తర్వాత సెలీనియం కొన్ని వీట్స్ లో దాంట్లో కూడా సెలీనియం రిచ్ ఫుడ్స్ వస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బేసిక్ మెటబాలిజం ఆఫ్ యువర్ థైరాయిడ్. ఓకే. అసలు తినకూడని ఫుడ్ ఏంటి వీళ్ళు? అస్సలు తినకూడదు అంటే క్యాబేజ్, ఓకే, అండ్ కాలీఫ్లవర్, ఓకే, బ్రోకలీ, ఇలాంటివి వెరీ లిమిటెడ్ ఫుడ్స్. ఓకే. ఎవ్రీథింగ్ ఎల్స్ దే కెన్ ఈట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.